హలో వినిపిస్తుందండి? హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. హలో. ఓకే, రైట్. పోల్ పెట్టాం. ఎస్, సదానందానికి ఉన్నారా? హలో. ప్రేమ్ లేదు. ఓకే, ఎస్, ఇంతకుముందు మీరు ఫ్రీజ్ అయింది. ఓకే, విన్నారుగా సదానందం మాట్లాడింది. ఒక్క కాల్ ఉండండి ఒక్కసారి. ప్రేమ్ లీల గారు ఒక్క నిమిషం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. అది ఇప్పుడు బిగ్ టీవీ నుంచేనా? అవునండి. అదేనండి, ఇప్పుడు అక్కడ జరిగిన గురుపేషన్ దగ్గర నేను కూడా ఉన్నాను. ఓకే. నా పేరు వచ్చేసి మెహరూన్, చెప్పండి. అక్కడ జరిగింది ఫస్ట్ మేము వెళ్ళగానే ఏం జరిగిందంటే ఆయన పూలు కట్టుకున్నాడు, బంతి పూలు కట్టుకున్నాడు. 4 పూలు అట్లా తొలగించారు. కరెక్టే. ఆయన తొలగించిన తర్వాత మేము అట్లా గురుపేషం అయితేనే కదా తొలగిస్తారని చెప్పేసి మేము చూడటానికి వెళ్ళాము. ఓకే. ఏమైందండి, గురుపేషం జరిగిందా లేకపోతే చిన్న పూజ పాలు పొంగించుకున్నారా అంటే అవునండి, పాలు పొంగించుకున్నామని చెప్పారు. చెప్పేసిన తర్వాత మేమేం చెప్పాము, ఏమండి పాలు పొంగించారు కదా చిన్న పూజకి, మళ్ళీ ఇప్పుడు ఎంతో కొంత ఇవ్వండి, మీరు గ్రాండ్ ఎవరు రాకుండా మేము చూసుకుంటాము, మా వాళ్ళు మీకు ఏది ఇష్టం లేకుండా మేము చూసుకుంటామని చెప్పాము. చెప్పేసిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే, అమ్మ నా దగ్గర లేవు, మా అమ్మగారు చనిపోయారు, మేము చాలా బాధలో ఉన్నామని చెప్పారు. సరే, అది కరెక్ట్, మేము దానికి ఏమి అనలేదు. కాదండి, మేము వచ్చినందుకన్నా కనీసం ఎంతో కొంత మీకు వచ్చినంత ఇవ్వచ్చు కదా అని చెప్పాము. చెప్పేసిన తర్వాత ఆయన ఏమంటున్నారు, మీరు వెళ్తారు దెంగేని ఇక్కడ నుంచి మీరు ఎక్స్ట్రా మాట్లాడితే కర్ర తీసుకుని కాలు ఎరగొడతా అంటున్నారండి. చెప్పే మాట కూడా మేము మాట్లాడుతున్నాం, మీరు నాన్నగానే మాట్లాడుతాం. నేను భవానీలో ఉన్న మాల మేము ఇద్దరం పోయాము. అయితే ఇష్టాచారంగా దొంగమాల వేసుకుని నాటకాలు దెంగ మాకు బూతులు మాట్లాడొద్దు అంటున్నారు. ఓకే. ఇలాంటి తీసుకొని ఎలాంటి కొట్టేస్తా నేను, ఎలాంటి అట్లా బెదిరియడము, బూతులు మాట్లాడము. మేము పిఎస్ కి చెప్తామంటే పిఎస్ కాకుంటే వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోండి అనేసి ఎలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఓకే, ఇప్పుడు నేను నా పాయింట్ ఒక్క నిమిషం అండి. సదానందం గారు మాట్లాడుతున్నారు. ఒకసారి పక్కన ఏదైనా మొబైల్ ఉంటే మీరు అందరూ కూడా వినొచ్చు. శ్రీకాంత్, ఒకసారి నెంబర్ మళ్ళీ డిస్ప్లే చేద్దాం. బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినాం అనుకుంటాను, బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన ఆమె ఈమెనే అనుకుంటాను. నేను అదే పాయింట్ అంటున్నాను. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, నేను బాధల్లో ఉన్నానమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పాను. ఆమెనే చెప్పిందా? బట్ స్టిల్ నన్ను ఇంకా ఇంత కొంత ఇవ్వండి అంటే దాని అర్థం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతున్నా గానీ నాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వని అడిగినట్టు కాదా ఇది? అంటే నేను ఎన్ని బాధల్లో ఉంటే నేను నా పరిస్థితి ఏంటనేది మీకు అసలు నా పొజిషన్ ఏంటో తెలియదు. నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదంటున్నాను. బట్ స్టిల్ నేను అదే అంటున్నాను, మీరు ఇమీడియట్ గా వెళ్ళిపోయారా? లేదు, మేము వచ్చినాం కదా ఇవ్వాలి. ఎందుకు వచ్చారు? ఫస్ట్ పాయింట్. నేను రమ్మని చెప్పానా? నేను మా చుట్టాలని ఫోన్ చేసి పిలవనవాడిని. మీరు వస్తే నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి డబ్బులు? నా పాయింట్ అది. ఇప్పుడు నాకు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి? నాకు ఈఎంఐకి పోగా 622 రూపాయలు మిగులుతాయి నా అకౌంట్ లో, అంతే. నా పరిస్థితి అది. వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా అండి అది చెప్తే? ఆ మూమెంట్ లో నా అకౌంట్ ఓపెన్ చేసి చూపించాలా వీళ్ళకి? ఇది ఓకే, మెహరన్ గారు, సదానందం ఏమంటున్నారంటే, ఎస్ మీరు వచ్చి అడిగారు, మీరు అంతా చెప్పింది నిజమే, నేను లేవు అన్న తర్వాత వెళ్ళిపోవచ్చు కదా, నా అకౌంట్లో ఆ సమయానికి 600 రూపాయలు మాత్రమే ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. సో నేను అలాంటి సందర్భంలో పాలు పొంగించుకుంటున్నానే, వాళ్ళ అమ్మగారు ఒక 3 నెలల క్రితం చనిపోయారన్న సందర్భంలో అనే బాధ కూడా ఉంది లోపల. సో డబ్బులు లేవు, ఆ సమయంలో వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అంటున్నారు. వెళ్ళిపోతున్నాము కానీ ప్రేమతో ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పాం కానీ కాదు అని వెళ్ళిపోలేదు. అక్కడ మీరు మెట్ల మీద కూర్చున్నారు, అక్కడ మెట్ల మీద కూర్చుండిపోయారు, అక్కడ మెట్ల మీద కూర్చుండిపోయింది అమ్మవారు మాలేసుకున్నాము, అక్కడ కూర్చుండిపోయింది. ఇది తప్పు. అవన్నీ ఫేక్ మాట మాట్లాడుతున్నారండి ఆయన. మాట అయినా సరే కరెక్ట్ గా మాట్లాడాలి కదా, ఎందుకు ఇంత అబండారాలు? అబద్ధాలాడాల్సిన అవసరం అంతకంటే లేదమ్మా. మీరు ఆ రోజు ఉన్నారు కదా, ఆయన మిమ్మల్ని కొట్టారు, మీరు ఆయన కొట్టారు, రైట్? నో, అది కాదు, ఆయన మిమ్మల్ని కొట్టారు, మీరు ఆయన కొట్టారు, రైట్? ఫస్ట్ మేము వెళ్ళగానే ఆయన రాగానే గేటు దొబ్బేసి అది కర్ర పట్టుకొని ఎక్కడంటే అక్కడ
పార్ట్స్ అక్కడ సైడ్ కొట్టేస్తున్నారండి. మేము ముందే సర్జరీలు చేయించుకొని దానికి ముందు గేట్ ఎరగొట్టడానికి ట్రై చేస్తారా లేదా? దానికి ముందు గేట్ ఎరగొట్టడానికి ట్రై చేస్తారా? అరే మొగాడా, గేట్ విరగొట్టడానికి ట్రై చేశారా మెహరన్ గారు? గేట్ విరగొట్టడానికి ట్రై చేస్తారా లేదా? చూస్తున్నాము ఆయన ఎలా. లేదు లేదు, మీరు గేట్ విరగొట్టడానికి ట్రై చేసినప్పుడే నేను బయటకు వచ్చాను, పై నుంచి కిందకి వచ్చాను. చూస్తున్నాము. నో 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 నో, దిస్ ఇస్ నాట్ రైట్. దుంకడాలు మేము అలా చేయలేదండి. గేట్ దుంకారని చెప్పట్లేదమ్మా, నేను గేట్ విరగొట్టడానికి ట్రై చేశాను. ఇవ్వు నాన్న, ఇవ్వు డాడీ అని అడిగామా తప్ప మేము దుబారి మాట, ఒక్క గలీజ్ మాట కూడా మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. శవాలు లేచిపోయిందని మాట్లాడింది ఎవరండి? శవాలు లేవాలి మీ ఇంట్లో అని చెప్పి. శ్రీకాంత్, ఈ కాల్ని పీసీఆర్ నుంచి కనెక్ట్ చేయించారు, మూడో కాల్ని కూడా. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మా వైఫ్ మాట్లాడుతుందండి, చూడండి. అసలు ఇంటికి ఎందుకు వచ్చారు? చాలా మంది అవే కామెంట్స్ చేస్తున్నారు, ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. వద్దు అన్నప్పుడు వెళ్ళిపోవాల్సింది కదా అని. మళ్ళీ థర్డ్ టైం ఎందుకు వచ్చారు? థర్డ్ టైం మరీ దారుణంగా. ఫస్ట్ 2 times ఎన్నిసార్లు వెళ్ళారు? తిట్టుకోవడమే కదా జరిగింది. మళ్ళీ థర్డ్ టైం ఎందుకు వచ్చారు మీరు? నేనే ఫస్ట్ వెళ్ళాను, చెప్పండి. నేనే వెళ్ళాను ఫస్ట్. నేను ఒక భవాని మాలలో ఉన్నాము, ఇద్దరం వెళ్ళాము. ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆయన కొట్టడానికి వచ్చి బూతులు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఊరికే పెట్టడానికి రారండి. మీరు చేసే ప్రవర్తన, మీరు మాట్లాడే మాటల వల్లనే వస్తుంది ఎవరికైనా కోపం. అది మీకు అర్థం కావట్లేదు. మీరు ఎంతసేపు మీరు కరెక్ట్ అని చెప్పి చెప్పుకుంటున్నారు, కానీ మీరు చేసిన ఒరిజినల్ పని మాత్రం చెప్పట్లేదండి. నాకు అది నచ్చట్లేదు. రాజానంద్ గారు, ఇద్దరికి ఏర్పడ్డది. ఒరిజినల్ పని అంటే మీరు తప్పగా తీసుకోకండి. ఓకే మేరన్ గారు, ఒక్క నిమిషం. చాలాసేపటి నుంచి కొంతమంది కాల్ చేస్తున్నారు, నేను మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఒకసారి మీరు బిగ్ టీవీ ఆన్ చేసి పెట్టి ఉంచండి, సో దట్ అక్కడ కాన్వర్సేషన్ ఏం జరుగుతుందో మీరు వినే అవకాశం ఉంటుంది. నేను ఈలోపు ఒక్క కాల్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఓకే, చాలామంది కాల్ చేస్తున్నారు. ఓకే, మరికొన్ని కాల్స్ కూడా ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఓకే, లాస్ట్ కాల్కి నేను కాల్ బ్యాక్ చేస్తున్నాను. ఒకసారి శ్రీకాంత్, ఈ నెంబర్కి పీసీఆర్ నుంచి కాల్ కనెక్ట్ చేయడానికి అవుతుందేమో. ఓకే, అది మెహరీన్ నెంబర్ అది. ఓకే, హలో 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 ఎస్, మీరు బిగ్ టీవీకి కాల్ చేశారండి ఇంతకు ముందు. కాల్ బ్యాక్ చేశాను, సో దట్ మీరు బహుశా ఈ షో చూస్తూ కాల్ చేసి ఉండొచ్చు. ఓకే, మాట్లాడండి. నమస్తే అండి. మాట్లాడండి. లాస్ట్ టైం మా ఇంట్లో కూడా మ్యారేజ్ అయింది మీలో. వాళ్ళు మాకు కూడా, అంటే వాళ్ళే కాదు, ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా. ఎక్కడ? మా డబ్బులు లేవు, మా డాడీ లేడు. ఎక్కడ జరిగింది? హైదరాబాద్, తాళగడ్డ, కార్వాన్లో. ఓకే, మా పరిస్థితి బాగాలేదు. మా మదర్ సింగిల్ మదర్ అన్నమాట. సింగిల్ పేరెంట్ గా వేయించిందంటే కూడా వినలేరు వాళ్ళు. ఏమన్నారు? హైలీ డిమాండ్ చేస్తున్నారు 50,000. ఓకే, 50,000 డిమాండ్ చేస్తే మాతో కాదు అంటే 5,000 తీసుకొని వెళ్ళారు. అది కూడా మాతో కాదంటే కూడా వినలేరు. లేకపోతే వాళ్ళు తిట్టడము, ఇవ్వకపోతే. ఇంకా మాకు ముందు మ్యారేజెస్ లో కూడా, మా కజిన్ మ్యారేజెస్ లో బట్టలు విప్పడము, శాపనాదాలు పెట్టడము, ఓకే, ఇవన్నీ చేసారు వాళ్ళు. ఓకే అండి. ఓకే, మీరు అన్న మాటలు ప్రేమ్లీలా గారు విన్నారు. ఇంకొక కాల్ నేను తీసుకుంటున్నాను, వేరే కాల్ కూడా వస్తుంది. ఓకే, అండ్ ఓకే, ఎవరు? ఓకే, మెహరీన్ కదా. ఓకే, మెహరీన్ గారు మీరు లైన్లోనే ఉండండి, ఒక కాల్ తీసుకుంటున్నాను. హలో, ఒక్క నిమిషం మెహరీన్ గారు. హలో, చెప్పండి. హలో, మాట్లాడండి.
వినిపిస్తుంది, మాట్లాడండి. సో మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉందండి, ప్లీజ్ మళ్ళీ కాల్ చేయండి ఒకసారి, వేరే కాల్ తీసుకుంటున్నాను. హలో, వినపడుతుందండి, చెప్పండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, కొంతమంది అంటున్నారు ప్రేమలీల గారు ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు కదా, ఎక్కువ మంది అదే అంటున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, తిడుతుంటే. హలో హలో ఓకే, ఎస్, మనకి మెహరీన్ ఆ రోజు ఘటన జరిగింది. సదానందం గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నారు మెహరీన్ గారు, ఆవిడ కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. మెహరీన్ గారు, చాలామంది, అంటే నేను ఈ షో తీసుకున్నది కేవలం సదానందం గారి కోసమో లేదంటే మీకోసం మాత్రమే కాదు, ఈ సమాజంలో హిజ్రాల మీద ఉన్న వివక్ష గురించి, అదే సందర్భంలో హిజ్రాలు ఇలాంటి ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటన గురించి, రెండు వాటి గురించి విస్తృతంగా నేను తీసుకోవాలని అనుకున్నాను. కేవలం సదానందానికి మీకు జరిగిన గొడవ గురించి మాత్రమే కాదు, అందుకని నిన్ను కాల్స్ తీసుకున్నాను. సో ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడాలి? ఒకటి, హిజ్రాల మీద వివక్ష ఉండొద్దు. రెండు, హిజ్రాలు కూడా డిమాండ్ చేసి నేర ప్రవృత్తిగా డబ్బులు తీసుకోవద్దు, గొడవలకు ఆస్కారం కలిగించే విధంగా. సో నాకు ఈ రెండు కావాలి, అందుకే నేను ఈ కాల్ తీసుకున్నాను. ఒక మెహరీన్ గారు మాట్లాడతారా? అవునండి, మీరు చెప్పింది బాగానే ఉంది. మేము డిమాండ్ అసలు చేయలేదు. నేను వెళ్ళాను ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత అయ్యా ఇవ్వు, డాడీ ఇవ్వు అని అడిగాం తప్ప, నువ్వు ₹1,00,000 మాకు ఇవ్వాల్సిందే, లేకపోతే మేము గలీజ్ చేస్తామని చెప్పేసి మేము ఒక్క మాట, భవానీ మేము పక్కన పెట్టుకుని అంత గలీజ్ పనులు ఎవరైనా చేస్తారా అండి? ఓకే, మీరు భవానీ మాల వేసుకున్నారా ఆ రోజు? నేను కాదండి, నాతో పాటు. ఓకే, అంత భవానీని పక్కన పెట్టుకొని బట్టలు ఇప్పడము అలా చేయడం చేస్తే అమ్మవారు నాకు కూడా ఒప్పుకుంటుందా? ఓకే ఓకే, కానీ చాలా మంది ఎందుకు, అది ఒకరు లైవ్లోకి వచ్చారు అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన, ఇంకొకరు. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మెహరీన్ గారు, ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో హలో హలో, మీరు బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతున్నారు, మాట్లాడండి ఒకసారి. హలో చెప్పండి, మాట్లాడండి. అవునండి, బిగ్ టీవీ. ఇంకా వాడితో ఇంతసేపు మాట్లాడిందండి, ఒక్కలో తినకుండా వచ్చే అనాలా ఒరే అనాలా, వచ్చే గురించి ఇంతసేపు చర్చ పెట్టారు. నో ఓకే ఓకే, మనం మంచి లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఏంటి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? హలో చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? ఇంకా పంపేవాడికి ఏంటంటే వాళ్ళు దేనికి అలా మారేది, వాడటం ప్రతి పెళ్లి ఫంక్షన్ వచ్చి 50,000 20,000 జనాలు నాశనం చేయడం, ఇబ్బంది పెట్టడం, ఎవరినైనా ఎన్కౌంటర్ చేసి ఉండడానికి కొన్ని సమాజానికి. ఓకే ఓకే, మీరు అన్నది అర్థమైంది. ఓకే, నేను అనేది అది కాదు, హిజ్రాల మీద కూడా వివక్ష చూపించొద్దు దయచేసి, ప్లీజ్ ఎవరిని తిట్టొద్దు. కానీ కొంత జరుగుతోంది, నిజమే. చెప్తాను సార్, ఒక పాయింట్. ఓకే, నేను పాయింట్ మాట్లాడతాను సార్. సార్, సమాజం వివక్ష చూపించదు సార్. ఓకే, నేను వాటిని ఇప్పుడు ప్లే చేయలేను, కానీ మీరు నాకు వాటిని పెట్టండి, ఎందుకంటే వాటిని ప్లే చేయడం ద్వారా మా కమ్యూనిటీపై నెగిటివ్ ఫీలింగ్ పెరుగుతుందని అంటున్నారు, కాబట్టి నేను వాటిని ప్లే చేయలేను. కానీ ఒక్కసారి మీకు నెంబర్ ఇస్తాను శ్రీకాంత్, ఒకసారి ఆ వీడియో పెట్టడానికి ఒకసారి నెంబర్ తీసుకోండి. ఓకే పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు సమాజం వివక్ష చూపించదు సార్. ఎవ్వరు కూడా ట్రాన్స్జెండర్ వస్తే చీదరించుకోరు. ఎందుకు అంటే అందరూ మనుషులే అని నమ్మేటోళ్ళు అందరూ ఉంటారు. మాక్సిమం ఒక 1-2% వదిలేస్తే అందరూ బానే ఉంటారు. కానీ వీళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ అనేది, తిరిగి వచ్చే రెస్పెక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మనం వెళ్ళి అయ్యా డబ్బులి అని అయ్యా అమ్మ అని అడిగితే అది వేరేలా ఉంటది. ఎందుకంటే మనకి గుడ్ల ముందు, మన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడిగే వాళ్ళు
ఎలా అడుగుతారో ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. వీళ్ళు వచ్చి మనని ఎలా అడుగుతున్నారు అనేది ఆ డిఫరెన్స్ కూడా మీరు డిఫరెన్షియేట్ చేయండి. ఎందుకంటే బెగింగ్ కి ఎక్స్టార్షన్ కి డిఫరెన్సియేషన్ అనేది క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసింది ఎక్స్టార్షన్. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఏది నేను అడగలేదు అని. నేను క్లియర్ గా చెప్పాను ఏది, మా అమ్మ చనిపోయారు 3 నెలలు అవుతుంది, నేను వచ్చి ఉట్టి పాలు పొంగించుకున్నాను, కార్తీక మాసం కదా అయిపోతుంది లాస్ట్ వారం కాబట్టి అని చెప్పి అడిగిన తర్వాత కూడా వాళ్ళు బావా డాడీ డబ్బులి అంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్. Okay. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు జరిగిందని కాదు, ఇప్పుడు మీకు ఇన్ని ఇన్స్టెన్సెస్ జరుగుతున్నాయి కదా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూర్చొని వాళ్ళని స్ట్రిక్ట్ గా వార్న్ చేసి మీరు ఇస్తే తీసుకోండి లేకపోతే తీసుకోకండి. ఇంకొకటి మీరు ఎవరైనా పిలిస్తే హ్యాపీగా వెళ్ళండి, అది వేరే సిచ్యువేషన్ లో ఉంటది. కానీ ఎవరు ఎట్లాంటి బాధల్లో ఉన్నారో తెలుసుకోకుండా మీరు వచ్చి డైరెక్ట్ గా డిమాండ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకొకటి నేను ఇంతకు ముందు చెప్పినట్టే, నాకు అంతకు ముందు నైటే 7:30కి నాకు ఒక కాల్ వచ్చింది, ఏది ఉన్న ఇల్లు కూలిపోతుంది అన్న కాల్ వచ్చింది నాకు. ఆ కాల్ వచ్చింది, అది కూడా చెప్పాను మెరూన్ కి, ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయికి, భవానికి. మీ నెంబర్ ఎలా వెళ్ళింది? కాల్ ఎలా వచ్చింది మీకు? నాకు ఉన్న ఫ్లాట్ ఏదైతే నువ్వు ఉంటున్న ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ కి 150 ఫీట్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో మన ఫ్లాట్ అపార్ట్మెంట్ ఎఫెక్ట్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా కూలిపోతుందంటే ఎలా ఉంటుందండి? ఏ మనిషి కన్నా ఒకటే సంవత్సరంలో 5వ తారీఖు మా తమ్ముడు చనిపోయాడు, 11వ తారీఖు అంటే 8వ తారీఖు మా అమ్మ కింద పడడము, 9వ తారీఖు మా అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము, మా కోమాలకు వెళ్ళిపోవడము, 11వ తారీఖు చనిపోవడం, 5వ తారీఖు తమ్ముడు, 11వ తారీఖు మా అమ్మ చనిపోవడం. ఓకే, ఆగస్టు 11వ తారీఖు, ఆగస్టు 5వ తారీఖు తమ్ముడు, ఆగస్టు 11వ తారీఖు అమ్మగారు. ఓకే, ఇది కూడా చెప్పాను వాళ్ళకి. సారీ అమ్మ ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు, కానీ వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళారా? ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మీరు వినండి. మేము ఇది కూడా చెప్పాము, ఉన్న ఇల్లు కూడా కూలిపోతుందమ్మా, అది సెకండ్ బ్యాచ్ వచ్చింది, నీకు చాలా చెడు జరుగుతుంది అంటే జరగాల్సిన చెడు ఆల్రెడీ జరుగుతుందమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి పంపించాను. వాళ్ళప్పుడు వాళ్ళన్నారు ఏం పోలీసులకు ఫోన్ చేయాలి అని చెప్పి, చేయండి అని చెప్పాను నేను. ఇప్పుడు నేను బూతులు మాట్లాడాను అంటున్నాను సార్, కానీ ఎవరు కూడా ఏ మనిషి కూడా ఊరికే బూతులు మాట్లాడాడు. అవతల వాళ్ళు మనల్ని ఏ విధంగా మనల్ని ప్రొవోక్ చేస్తారో దాన్ని బట్టి మనము రెస్పాండ్ అవుతాము. ఇప్పుడు నేను అన్ఎడ్యుకేటెడ్ కాదు, నేను ఎవరిని అనట్లేదు తప్పుగా, నన్ను తప్పుగా అనుకోకండి ప్లీజ్. నేను ఎవరిని బూతులుగా డైరెక్ట్ గా మాట్లాడే ఇది కాదు. నాకంటే చిన్నగా అయినా పెద్ద అయినా అన్న అని పిలుస్తాను, అమ్మ అని పిలుస్తాను ఆడవాళ్ళని అయితే. ఇది ఎవరినన్నా అడగండి మీరు, ఈవెన్ ఇన్ మై ఆఫీస్, ఎవరినన్నా అడగండి, నేను అన్న అనే పిలుస్తాను మాక్సిమం అందరిని. మగవాళ్ళని అయితే, ఆడవాళ్ళని అయితే అమ్మ అనే పిలుస్తాను. వీళ్ళని కూడా నేను ఆడవాళ్ళని అమ్మ అనే పిలిచాను. నేను ట్రాన్స్జెండర్ గా చూడండి. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే, మాట్లాడండి అమ్మా. మాట్లాడండి, చెప్పండి. హలో సార్, మా పాప పెళ్లికి కూడా వీళ్ళు ఇట్లానే ఇంటికి వచ్చి గండిమేసమ్మ సార్ మాది, చాలా గొడవ చేశారు సార్. వాళ్ళు బట్టలు ఇప్పేసి మొత్తము అసలుకి ఇంట్లో మొత్తం ఇట్లా తిరగడం, 20,000 ఇవ్వమనేసి మనుషుల మీదకి రావడము, దాడి చేయడం చేశారు సార్ మొత్తము. ఓకే, ఎంత అడిగారు వాళ్ళు? మొత్తం 50,000 అడిగారు సార్. ఇది కనీసం 20,000 ఇవ్వమనేసి కూర్చున్నారు సార్ వాళ్ళు. లేదమ్మా, ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాము మేము, ఇట్లా అప్పుతోంటి కూడా మేము బాధపడి చేస్తున్నాము, ఒక 5,000 తీసుకోండి, సరే ఒక శారీ కూడా పెడతాను నేను అని చెప్పాను. చెప్తే నాకెందుకమ్మా శారీస్, నువ్వు ఇన్ని పైసలు పెట్టి పెళ్లి చేస్తున్నావు, మాకు ఇవ్వడానికి నీకు ఇంత బతకం ఏంటి అది అనేసి మొత్తం శారీస్ ఇప్పేసి మొత్తం ఇలా తిరగడము, ఇలా చేయడం చేశారు సార్ వాళ్ళు అసలుకి. ఓకే, ఎంత ఇచ్చారు మీరు ఆ రోజు? ఆ రోజు 20,000 ఇచ్చాం సార్. 20,000 ఇచ్చే వరకు వెళ్ళలేదు సార్ వాళ్ళు అసలుకి. ఓకే, ప్రేమలీల గారు ఉన్నారా? ఒక నంబర్ చెప్తాను, మీరు ఒకసారి డయల్ చేయరా? తను చాలా సేపు వెయిటింగ్ లో ఉన్నారంట. ప్రేమలీల చెప్పండి ఒకసారి. మీరు బహుశా చివరి నెంబర్ చెప్పండి, నేను ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేస్తాను. చివరి నెంబర్ చెప్పండి, చివరి 4 డిజిట్. 104 సార్, లాస్ట్ నెంబర్ 104.
ఓకే అమ్మా, సరే మీరు చెప్పింది నేను ప్రేమ్లీలా గారిని ఇప్పుడు అడుగుతాను. మీ ఇంటికి వచ్చి 20,000 రూపాయలు తీసుకున్నారు, చీర పెడతాన్న వద్దు అని అన్నారు అని. ఓకే ప్రేమ్లీలా గారు, ఒక కాలర్ మాట్లాడారుగా, మీరు విన్నారా ఇప్పుడు అవి? ప్రేమ్లీలా గారు, ఒక కాలర్ తీసుకుందాం. హలో 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 హలో, చెప్పండి. బిగ్ టీవీ లైవ్ అండి? అవునండి. అదే డేట్ చూసాను, నేను కూడా సఫర్ అయ్యాను, సో చెప్దామని కాల్ చేశాను. ఓకే, ఏం జరిగింది? యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్. మా హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు. దసరా నవరాత్రి ఉంటుంది కదా, దసరా నవరాత్రి టైంలో సడన్ గా ఒక ట్రాన్స్జెండర్ వచ్చేసి అన్ని అపార్ట్మెంట్ లో కింద మా వాచ్మెన్ లంచ్ చేయడానికి వెళ్ళాడు పైకి. సో తను పైకి వచ్చేసి అందరి డోర్స్ నాక్ చేసిందంట. నా సడన్ గా ఆ టైంలో సరేలే ఎంతో కొంత ఇస్తే వెళ్ళిపోతారు, వీళ్ళతో ఎందుకు ఇష్యూస్ అర్థాలు పెడతాను భయం, నేను డోర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే గాజులు వేయించుకోరా మీరు అంటే, లేదు మా దాంట్లో లేదమ్మా అన్నాక బొట్టు పెట్టి తీయి 1000 రూపాయలు 2000 ఇయ్యి అని. అంత అమౌంట్ ఎట్లా ఇవ్వడానికి అవుతుంది, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంత పెట్టు ఇవ్వలేము, సడన్ గా అడిగితే ఎట్లా ఇస్తారు. సో నేను లేదు అంటే గల్లీలో కొట్టు తీసి కొట్టొచ్చాను, అది చేసిన మాట్లాడి ఒక ఆగి ఉంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అక్క దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఒకటేసారి అప్పట్లో అందరు గ్యాదర్ అయ్యేసరికి ఈ శాపనార్థ పెడతాను ఉన్నారు, పక్క గల్లి 10 మంది తీసుకొని వస్తారు వెళ్ళిపోయారు. సపోజ్ నాకు ఏదన్నా హైపర్ టెన్షన్ ఏదో ఒకటి వచ్చి హెల్త్ మీదకి రావడమో లేదా నన్ను అటాక్ చేయడమో ఏదో ఒకటి చేస్తుంటే నేను ఎంత మేజర్ లాస్ తీసుకునేదాన్ని. జనరల్ గా వాళ్ళు మనుషులే కదా అని నేను డోర్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేయడం. బట్ అన్న హైపర్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంత అమౌంట్ డిమాండ్ చేయడము. 100కి కాల్ చేయాలి అన్నా ఫోన్ పగలగొడతాం, ఫోన్ పక్కకు పెట్టండి అంటారు. ఓకే, అంటే లైక్ మైట్ బి వాళ్ళు ట్రాన్స్జెండర్ కాదు, వేరే వాళ్ళు మారు దేశంలో వస్తారు అని అంటే, ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉంటాయి కమ్యూనిటీ చూసుకొని, లేదు వీళ్ళు అడగాలి ఏం చేస్తే అంత తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ఫ్ గా ఎవరంతా వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు, సో వీళ్ళు కూడా ఏదైనా వర్క్ చేసుకొని బతకొచ్చు. సరే వాళ్ళ వృత్తి అని అంటే అడగండి, ఎవరితోటి ఎంత క్యాపబిలిటీ ఉందో అంతే అమౌంట్ తీసుకొని వెళ్ళండి. కానీ నాకు ఇంత కావాలి అని వాళ్ళు డిమాండ్ చేసినంత మాత్రాన మన ఇన్కమ్ పెరిగిపోతుంది కదా. ఓకే, లిటరల్లీ నేనే కాదు, ఆ రోజు నాకు వచ్చిన టెన్షన్ కి బాబు చిన్న బాబు ఏం తెలుసు, ఒక్క కింద దొబ్బేస్తుంది బాబుని, డోర్ తెరవకపోతే పగలు కొడతాను, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అంటే ఆ టైంలో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇది లిటరల్లీ ఎవరు ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా అందరు సఫర్ అవుతున్న ఇష్యూ. ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడ జరిగింది ఇది? అల్వాల్లో జరిగింది. అల్వాల్ ఎప్పుడు జరిగిందండి? దసరా నవరాత్రులప్పుడు జరిగింది, రీసెంట్ గా. ఓకే ఓకే అండి. వాళ్ళు ఎవరు ట్రాన్స్జెండర్స్ వస్తుంది, నిజంగానే ట్రాన్స్జెండర్స్ లేకపోతే అవుట్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ వస్తున్నారా అనేది కూడా తెలియడం గమనించుకోవాలి. వాళ్ళు చూసుకొని వాళ్ళు మారువేషంలో ఏమైనా తిరుగుతున్నారు అని అంటే, అరే మాకు చెడ్డ పేరు వస్తుందని వాళ్ళన్నా చూసుకోవాలి. అంటే వాళ్ళలోనే ఎవరైనా ఇట్లా ఇస్తుంటే లేదు మనం ఇట్లా డిమాండ్ చేయొద్దు, వాళ్ళు ఎంత ఇస్తుందో తీసుకో. మరి ₹2 అయితే ఎవరు పెట్టట్లేదు ఇప్పుడు చేతిలో, మినిమం 40, 100, 50, 100 అట్లనే ఇస్తున్నారు. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు. ఇంకా మాకే ఉంటది ట్రాన్స్జెండర్స్ తోటి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచి జరుగుతుంది అని మనకే తెలియని ఒక ఇంటెన్షన్ ఉంటది. వాళ్ళు వాళ్ళతో తీసుకుంటే మంచి బ్లెస్సింగ్ తీసుకుంటే అని మనకే ఉంటది ఇంటెన్షన్. అలాంటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి అది కూడా. సరే ఉంటే వీళ్ళు ఇస్తారు కదా, వీళ్ళతో ఉంటే వీళ్ళు చేస్తారు కదా అన్నది వాళ్ళు గమనించుకోవాల్సింది. మనం గుర్తుపట్టలేం కదా వీళ్ళు ట్రాన్స్జెండర్ వీళ్ళు కాదు అని. ఓకే అండి, ఓకే, అమౌంట్ ఇస్తాం కదా. కరెక్ట్. ఓకే ఓకే, అర్థమైంది. మీకు జరిగిన విషయాన్ని ఒకసారి ప్రేమ్లీలా గారి ముందు కూడా ఉంచుతాను. ఓకే ప్రేమ్లీలా గారు,
మేడం గారు, మీకు జరిగిన సిచ్యువేషన్ కు నేను ఈ యొక్క లైవ్ ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఫ్రేమ్ జంగాలు రావట్లేదు. అది నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే ఓకే మాట్లాడండి. అయితే ఒగ్గు కథ వీడియో ఆఫ్ అయినట్టుంది. ఓకే ఓకే దెన్ ఫైన్. ఓకే జంగాల్ అనేవాళ్ళు ఉండేవారు అనమాట. వారు రాను రాను వాళ్ళ యొక్క వృత్తికి ఎక్కడ కూడా సపోర్ట్ గాని మరి అందకపోవడం తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఎట్లా బ్రతకాలనే ఆలోచనతోటి వాళ్ళు కూడా హిజ్రాల వేషాల్లోకి రావడం జరిగింది. హిజ్రాల కంటే ముందుగానే ఎక్కడైతే గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ తెలుసుంటదో అక్కడికి వీళ్ళు వెళ్ళి ఆటోలలో వెళ్ళి మాకంటే డబల్ గా ఇబ్బంది పెట్టడం గాని, ఇప్పుడు దీనికి జరిగింది ట్రాన్స్జెండర్ చేసినది కాదండి. ఒకవేళ ఇంటికి తాళం ఉందంటే, ఇంటికి గొల్లాలు ఉన్నాయంటే, లాక్ ఉందంటే మేము అక్కడికి వెళ్ళిపోతాము. కానీ అక్కడ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి పైకెక్కి డోలు కొట్టి ఉన్నారా లేరని తలుపులు తెరిచి చూసేంత దౌర్భాగ్య స్థితిలో మన ట్రాన్స్జెండర్స్ ఉండరండి. ఎవరైతే జంగాలు బైరూపీలు అంటారు మా దాంట్లో, ఈ బైరూపీలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్స్జెండర్స్ కి మచ్చగా నిలబడి వారు చేస్తున్న అగత్యాలకు, వారు చేస్తున్న యొక్క పనులకు ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్జెండర్స్ కి ఇప్పుడు ఉంటున్న సిచ్యువేషన్ ట్రాన్స్జెండర్స్ పైనకి ఈ చెడు వాతావరణాన్ని కల్పిస్తున్నారు. వీరి విషయమే రీసెంట్ గా మన ఉప్పల్ రింగ్ రోడ్ లో అక్కడున్న ఎల్బీ నగర్ ఉప్పల పరిసర ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్జెండర్ మహిళలందరూ రీసెంట్ గా జరిగి కూడా ఒక 5 days కూడా అవుతలేదు, ఒక పెద్ద ర్యాలీ తీశారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పోలీసు వ్యవస్థతోటి ఏమన్నారంటే, వీళ్ళ ద్వారా మాకు దాతల దగ్గర ఇబ్బంది అవుతుంది, ఏ రాత్రికి వెళ్తున్నారో మాకు తెలియదు, మేము ఒక టైం అంటూ పాటిస్తాము, ఆ టైం ప్రకారం వెళ్తాము, ఆ శుభ ముహూర్తం ఏదైతుందో ఆ సమయానికి మేము కాలు పెట్టి తీసుకుంటాం. కానీ ఆ భైరూపిలు అనే వాళ్ళు అలా సమయం ఉండదు. ఇంటికి పెయింట్ వేసి లైట్లు వేసుకున్నారు అనుకోండి, వచ్చేస్తారు, మీ ఇంట్లో పెళ్లి ఉందంట కదా అని ధన ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాళ్ళకి నచ్చినంత డిమాండ్ చేసి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఎలా అంటే సేమ్ రౌడీ తిరిగానే వాళ్ళ వీడియోస్ చాలా వరకు రెజ్యూమ్ చేయండి. ప్రేమలీల గారు, మీ వీడియో ఆఫ్ అయినట్టుంది, ఒకసారి రెజ్యూమ్ చేయండి. సో మీరు కనబడి మాట్లాడితే ప్రేమలీల గారు, నా మాట వినిపిస్తుందా? ప్రేమలీల గారు, ఒకసారి మళ్ళీ మీరు రీకనెక్ట్ అవ్వండి ఒకసారి. శ్రీకాంత్ ఓకే, సదానంద్ గారు మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే క్విక్ గా. ఒక ఆవిడ కింద కూర్చొని కాలు అది ఇది అని ఏడుస్తున్నట్టు చూపించారు కదా వీడియో. నేను ఒక వీడియో మీకు సీసీటీవీ ఫుటేజ్ పంపించాను. ఫస్ట్ ఆమెను ఉరుకుతుంది చూడండి. ఓకే, అంత క్లారిటీ లేదు సార్ ఆ వీడియో. ఆ వీడియో నాకంటే మాకు జూమ్ లింక్ పంపించిన నెంబర్ కి పంపించాను ఆ వీడియో. చిన్న క్లిప్ అది. సో మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి సార్, ఎవరు ప్రీ ప్లాన్డ్ గా రికార్డింగ్ చేసుకుంటూ వచ్చారు? ఎందుకు చేశారు రికార్డింగ్? మీరు డబ్బులు అడగడానికి వస్తే రికార్డింగ్ చేసుకుంటూ వస్తారా? ఫస్ట్ పాయింట్. మీరు పాయింట్ అడగండి, మీరు రికార్డింగ్ చేసుకుంటూ వస్తారా డబ్బులు అడగడానికి వస్తే? మీరు నార్మల్ గా వచ్చారా? ఏ ఉద్దేశంతో వచ్చారు? మీరు అటాక్ చేయడానికి ఆ ఉద్దేశంతోనే వచ్చారు. నా గేట్ ని డ్యామేజ్ చేసే వీడియో ఎందుకు కట్ చేశారు? దాని తర్వాత వీడియో మట్టుకే ఎందుకుంది అంటే, వీళ్ళు రికార్డింగ్ అక్కడన్నా స్టార్ట్ చేసి ఉండాలి, లేదా ఆ వీడియో క్లిప్ అనేది ఎడిట్ చేసినా పంపించి ఉండాలి. సార్ ఇక్కడ విక్టిమ్ కార్డ్ ఆడడం అన్నది తప్పు చేశానంటే తప్పు చేశానని ఒప్పుకోవాలి. నేను కొట్టానని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను కదా, నేను 2 దెబ్బలు కొట్టాను, నేను కాదనట్లేదు. ఎందుకు కొట్టానన్నది కూడా నేను వ్యాలిడ్ రీజన్ ఇస్తున్నాను. ఏ తండ్రి కూడా పిల్లల ముందు అట్లాంటి బిహేవియర్ చేస్తే ఒప్పుకోడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పిల్లల్ని శాపనార్థాలు పెడితే ఎవ్వరూ ఒప్పుకోరు సార్. ఎందుకంటే ఆల్రెడీ నా ఫ్యామిలీలో ఆల్రెడీ చాలా లాసెస్ జరిగాయి. పర్సనల్ గా నాకు లాసెస్ జరిగాయి, నా ఫైనాన్షియల్ గా లాసెస్ జరిగాయి. ఇవన్నీ భరిస్తూ వస్తున్నాను. ఈ మూమెంట్ లో వచ్చి ఇంకా శాపనార్థాలు పెడితే ఎవరు కూడా పేషెన్స్ గా ఉండలేరు. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు ఉంటే మనకు వాళ్ళ ముందు మనం ఇంకేం అనలేం, గొడవ పడలేం, కాబట్టి మనం ఫోర్స్ఫుల్ గా డబ్బులు ఇస్తామేమో. కానీ ఎంతమంది ఇప్పుడు మీరు కాల్ చేసిన వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్?
నాకు అర్థం కాదు. 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా సార్? అందరు వేలు గురించే మాట్లాడుతున్నారు సార్. 5,000, 6,000